ఆమెన్ అన్నారు. చాలాసార్లు ఆమెన్ అనటం మానేస్తారు. కృపా సమాధానము కలుగును గాక అంటే చాలామంది మౌనంగానే ఉండిపోతారు. నేను అంటాను, ఈ లోకంలో ఎంత డబ్బులున్నా కూడా సమాధానము దొరకటము చాలా కష్టం. నేను సినిమా ప్రపంచంలో ఉన్నప్పుడు మాత్రం సమాధానము కోసము కొన్ని ప్రాంతాలకు వెళ్ళేవాడిని. ఏమిటి ఆ ప్రాంతాలు చెప్పాలి? క్లబ్బులు, పబ్బులు. అక్కడికి వెళ్తే కష్టపడేదంతా మర్చిపోయి కాసేపు సంతోషంగా గడపొచ్చు అనుకునేవాళ్ళం. దానికోసం కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, అయినా సమాధానము సంతోషం దొరకలే. కొంతమంది ఏమో సమాధానం పొందుకోవటానికి డ్రగ్స్ తీసుకుంటారు. కొంతమంది ఏమో సమాధానం పొందుకోవటానికి కొండలు ఎక్కుతారు. కొంతమంది సమాధానం కోసం వెతుకుతూ మెడిటేషన్ సెంటర్స్కి వెళ్తారు. కానీ ఏమీ చెయ్యకుండా ఆ సమాధానకర్తే మన మధ్యలోకి వచ్చి సమాధానాన్ని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి వెతకనవసరం లేదు. క్రీస్తు కలిగిన వారందరికీ దేవుడు సమాధానము ఇస్తాడు. అది కూడా ఉచితంగా. మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరము లేదు. రైట్. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? క్రైస్తవులు భలే అబద్ధాలు ఆడతారబ్బా. ఎంతమందికి కష్టాలు ఉన్నాయి? చెమ్మర్జీ. ఎంతమందికి బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి? ఎంతమందికి అప్పులు ఉన్నాయి? అప్పులుండి కూడా మీరు సంతోషంగా ఉన్నట్టే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అన్నిటికీ చేతులు ఎత్తేవాకండి. ఏదో పాస్టర్ గారు అడిగారని అన్నిటికీ చేతులు ఎత్తేస్తారు క్రైస్తవులు. సరే, వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాము. ఎంతసేపు ఉంది పాస్టర్ గారు? నాకు కాదండి, మీ సంఘస్థులను అడగాలి కదా. మనకి ఎంతసేపు అయినా పర్వాలేదు. టైం ఉందా? కూర్చుంటారా ఓపికగా? సరే, దొరికారు మీరందరూ. నాకు భార్య పిల్లలు ఇంట్లో ఉన్నారు, మీకు వందనాలు. రేపు పొద్దుగాల స్కూల్ ఉంది, వాళ్ళని స్కూల్కి కూడా తీసుకోపోవాలి. సరే, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఆది సంభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీకు వందనాలు నాయనా. నాయన ప్రభా, ఈ దినం మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని నాయన సజీవ లెక్కలో నిలబెట్టుకొని నీ ప్రేమను, నీ కృపను మేము పొందుకునేలాగా మాకు దయ చూపించినందుకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి, నేడు అని ఈ దినం మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు. ఆ దినములో ప్రభా సంఘముగా కూడి నిన్ను స్తుతించి ఆరాధించి వాక్య పరిచర్యలో పాల్గొనే భాగ్యము, ధన్యత మాకందరికీ కలుగజేసినందుకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. తలగా నియమించండి తండ్రి, పై చేయగా ఉంచండి ప్రభా. వారి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత వారు పొందుకునేలాగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన, ఏ శ్రమలు గుండి వెళుతున్నారో నాయన, ఏ కష్టాలు గుండి వెళుతున్నారో ప్రభా, ఏ నిందలు అనుభవిస్తున్నారో తండ్రి నాకైతే తెలీదు ప్రభా. సమస్తము ఎరిగిన దేవా నాయన, ఒక్కసారి నీ బిడ్డల్ని చూసి కనికరించి ప్రభా నాయన, వారికి వ్యతిరేకముగా రూపింపడిన ప్రతి విషయము లయమైపోవునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. రాబోయే కాలానికి ప్రభా వారందరూ ఆశీర్వాదకర్తలుగా నిలుచునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ద్వారా ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది నాయన పేదవారు, అనేకులు ప్రభా ఆదరింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆయన నీ సేవకుడు ప్రభా పాస్టర్ విజయ్ గారిని బట్టి, వారికి అనుగ్రహించిన ఈ యొక్క సంఘము, ఈ యొక్క స్థలము, మందిరమును బట్టి, సేవ పరిచర్య భారమును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. వారు చేస్తున్న సేవ పరిచర్యని మీరు నూరంతలుగా నాయన విస్తరింపచేయునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సేవకుడు తన భార్య, తన కుటుంబాన్ని దీవించి నాయనా తండ్రి
బహుగా ఆశీర్వదించి ప్రభ, తలగా నియమించి ప్రభ, అనేకులకి ప్రభ, ఈ సంఘము వారి కుటుంబము ప్రభ ఒక వెలుగు వలె నిలిచినట్లుగా సహాయము దయచేయమని, వారి కుటుంబం చుట్టూ నీ కంచె వేసి ప్రతి కీడు నుండి వారిని కాచి కాపాడి నాయన కృపా క్షేమములతో ఎల్లప్పుడూ వారిని నడిపించమని వేడుకుంటూ, కూడి వచ్చిన దైవజనులందరినీ వారి కుటుంబాలని కూడా మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచేయమని వేడుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ నీ ఘనమైన నామముని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ప్రశ్నలు అడుగుతాను, సమాధానం ఇస్తారా? ప్రైజ్ ది లార్డ్ అన్న. జర సైలెంట్ మోడ్లో పెట్టుకుంటే సంతోషిస్తాం. పెడతారా? ఓకే, ఫోన్లు అన్నీ చెప్పండి, సైలెంట్ మోడ్లో పెడదాం. ఓకే. అన్నిటికన్నా అసాధ్యమైన ప్రయాణము ఏమిటండి? ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపాసిబుల్ జర్నీ? అరే అంత ఆలోచిస్తారేంటబ్బా, చెప్పండి గట్టిగా. టు వాక్ నో, చెప్పాలి. అన్నిటికన్నా అసాధ్యమైన ప్రయాణము ఏమిటి? ఎవరు చెప్తే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తా. త్వరగా. కాదు, కాదు, అది 3-3 చెప్పారయ్యా, కాదన్నాను. ఇంకా పోన్లే, నాకు 1000 రూపాయలు మిగిలి సంతోషం. అన్నిటికన్నా అసాధ్యమైన ప్రయాణం ఏమిటో తెలుసా? ఏ ప్రయాణం అయితే ప్రారంభించబడదో. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక ప్రయాణం మనం ప్రారంభించకపోతే చెప్పండి, ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ జర్నీ. ఎనీ జర్నీ దట్ డస్ నాట్ స్టార్ట్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ జర్నీ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మిమ్మల్ని రక్షించుకున్న తర్వాత దేవుడు ఒక గమ్యస్థలము ఏర్పరచుకున్నాడు. ఒక గమ్యస్థలమును, ఆ గమ్యస్థలం ఏమిటి చెప్పండి? పరలోక రాజ్యం. అక్కడ చేర్చేదాకా మిమ్మల్ని ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాడు. ఏ సత్క్రియ అయితే మీలో ప్రారంభించాడో అది క్రీస్తు దినం వరకు కొనసాగిస్తున్నాడు అని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. చాలామంది క్రీస్తును నమ్ముకుంటే అన్నీ బాగైపోతాయి, అన్నీ చక్కగా ఉంటాయి, కష్టాలు పోతాయి, శ్రమలు ఉండవు, చాలా సంతోషంగా మనం బ్రతకొచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. అందులో ఎంతో సత్యం ఉందో అది మీకే తెలుసు. నేను క్రీస్తుని వెంబడించిన తర్వాత చాలా ఇరుకైన మార్గంలో నడవలసి వస్తుంది. ఎందుకంటే దానికి ముందు ఒక విశాలమైన మార్గములో నేను నడిచాను, అన్నీ సులభంగా పొందుకున్నాను. కానీ క్రీస్తు అంత సులభము ఏదీ కాదు. అందుకని అన్నాను. కానీ ఏ ప్రయాణం అయితే క్రీస్తులో మనము దేవుని కృప ద్వారా ఆరంభించామో అది దేవుడే పూర్తి అయ్యేలాగా మనకి సహాయము చేస్తాడు. మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాడు. ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మైక్. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. సరే, ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంకి వెళ్ళండి. 10వ అధ్యాయము 11వ వచనము. డ్యూట్రానమీ
చాప్టర్ 10 వర్స్ 11. మరియు యెహోవా నాతో ఇట్లా నేను ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకొనున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. హల్లెలూయా. మరలా చదువుదామండి ఒకసారి. మరియు యెహోవా నాతో ఇట్లా నేను ఈ ప్రజలు నేను వారికి ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకొనున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను. హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల ముందు ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళారు? నడిపించింది ఎవరు? మోషే కదా. ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడయ్యా వాక్యం? ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్ని వాగ్దానపు దేశంలో నడిపించడానికి ఎవరిని ఏర్పరచుకున్నాడు? మోషేని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు అంతకన్నా గొప్ప వ్యక్తి దేవుడు మనల్ని పరలోకములో నడిపించటానికి ఏర్పరచుకున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని నిశ్చయముగా నేను చెప్తున్నాను, క్రీస్తునందు నేను చెప్తున్నాను, మనమందరము గమ్యము చేరే తీరుతాము. హల్లెలూయా. మధ్యలో అప్పుడప్పుడు మార్గములో నుండి తొలగిపోవచ్చు. ఆ మార్గములో నుండి మనకి ఇబ్బందులు కలగవచ్చు. ఇశ్రాయేల్ ప్రజలకి ఇబ్బందులు కలగలేదా? చెప్పండి. సుఖంగా వెళ్ళిపోయారా? సంతోషంగా వెళ్ళిపోయారా? లేకపోతే శ్రమలు పడుతూ వెళ్ళారా? ఓకే, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఎంతమందికి 23వ కీర్తన వచ్చేయండి? చెప్పండి చెప్పండి. యెహోవా ఇంతకన్నా పచ్చి అబద్ధం క్రైస్తవ నోట్లో నేను వినలే. యెహోవానా నాకు మొక్కలు చూడండి ఏడ్చినట్టుగా, నాకు ఇది లేదయ్యా, నాకు అది లేదయ్యా, నాకు ఈ కష్టాలయ్యా, నాకు ఆ బాధలయ్యా, నాకు ఇల్లు లేదయ్యా. యెహోవా నా కాపరి నిజమేనా? 4వ వచనం చెప్పండి. గాఢాంధ నేను సంచరించిన. ఇంతకన్నా పెద్ద నిజంగా క్రైస్తవులు నిజంగా దండం పెట్టాలండి. కష్టాలు వస్తే, బాధలు వస్తే మొట్టమొదటిగా అన్యుల కన్నా ఎక్కువ కృంగిపోయేది ఎవరు? ఎంత పెడబొబ్బులు పెడతారండి, ఎంతగా ఏడుస్తారండి. అంటే నీకు పరిస్థితి అనుకూలంగా లేనంత మాత్రాన దేవునికి అది అసాధ్యమైన పనా? నీకు ఒక పరిస్థితి ప్రతికూలముగా ఉన్నందుకు దేవుడు దానిని అనుకూలంగా మార్చలేడని ఏడుస్తున్నావా ఏమిటి? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు? దేవుడు ఏమన్నాడు? దుఃఖపడమన్నాడా? చింతించమన్నాడా? భయపడమన్నాడా? భీతి చెందమన్నాడా? కలవరిపడమన్నాడా? కానీ ఇవన్నీ చేస్తున్నామా లేదా ఆయన బిడ్డలుగా? అరే చెప్పండి అబ్బా, ఎందుకు దేవుని మీద ఉండవలసిన? అంటే సేవకులుగా మేము ఎంత వాక్య పరిచర్య చేసినా ఆ వాక్యము నిష్ప్రయోజనముగానే పోతున్నది. దేవుడు చాలా గొప్పవాడమ్మా. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కొలోసియల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుదామా. ఎస్. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. అంతేనా? ఏం చేయాలి మీరు? కాదు, ఏం చేయాలి కాదు, ఇంతకుముందు ఎలా విస్తరించాలి? గట్టిగా అరే మళ్ళీ చదవండి అయ్యా.
కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. విశ్వాసమందు అందరు చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. కృతజ్ఞతాస్తుతులందు చెల్లించుటములో ఏం చేయాలి? కానీ మనం ఎడవటములో విస్తరిస్తున్నాం, సనుగుటలో విస్తరిస్తున్నాము, గొనుగుటలో విస్తరిస్తున్నాము. దేవుడు చెప్పిన దానికి అన్నిటికీ వ్యతిరేకమైన కార్యముల్లోనే మనం విస్తరిస్తున్నాము. అంటే దేవుడికి ఏదైనా పని కష్టమైనదా? మీరు చెప్పండి ఒకసారి. నాకు వినిపిలే, నాకు గట్టిగా ఊరుకోండి. చాలా కష్టం కదా దేవునికి మన పరిస్థితులను మార్చటానికి, అవునా? మరి ఎందుకయ్యా మొఖాలు ఇట్లా ఉన్నాయి? ఎందుకు ఇంత దిగులు? ఎందుకు ఇంత బాధ? ఎందుకు మీ ముఖములో ఎందుకయ్యా ఇంత ఆలోచనలు కనిపిస్తున్నాయి నాకు? ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మరి ఎందుకయ్యా 100 పెట్టుకుంటారు? ఒక్క ఆలోచనే మన బ్రతుకుల్ని మార్చేస్తే 100 ఆలోచనలు కలిగి కూర్చుంటే ఇంక మన బ్రతుకుల పరిస్థితి ఏం కావాలి? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి అది మాత్రం మేము చెయ్యము. ఎవని మనసు యెహోవా మీద ఆనుకొనునో వానిని పూర్ణ. ఏది ఆ ముఖము? ఎక్కడుంది ఆ సమాధానం మన ముఖాల్లో? ఎక్కడుంది ఆ సంతోషం మన ముఖాల్లో? అడిగినది దొరికిన తర్వాత దొరికిన దాన్ని బట్టి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. ఏమడిగారు బ్రదర్ మీరు? గర్భఫలం గురించి అడిగారు, సంతోషంగా ఉన్నారు. ఎంత ఎంత ఇప్పుడు ఏజ్ మీది? కాదు, 9 months. ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలనుకుంటున్నారు? పెంచాలనుకుంటున్నారు. బాగా ప్రార్థనలు చేస్తారు, బాగా వాక్యం చదువుతారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలండి. చూసారా? సరే, వాక్యంలోకి వెళ్దాంలేండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటమ్మా, దేవుడు ఎప్పుడు పరలోక రాజ్యము చేరటము సులభంగా ఉంటుందని మాత్రము ఎక్కడ వాగ్దానము చెయ్యాలి. కష్టాలు గుండి వెళ్ళాల్సి వస్తాయి, శ్రమలు కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని నష్టాలు అనుభవించవలసి వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాటన్నిటిలో నేను నీకు తోడుగా ఉంటాను, అన్నిటిలో నేను నీకు తోడుగా ఉంటాను. చాలా వాక్యాలు చదువుకుందాం, ఆ తర్వాత మెసేజ్లోకి నేను క్రమంగా వెళ్తాను. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము. అందరు రాసుకోండి దయచేసి నేను చెప్పే వాక్యాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏమంటున్నారండి? ఏం అనుభవించాలంటున్నాడు? గట్టిగా గట్టిగా చెప్పండి. పాస్టర్ గారు నాకు శ్రమలు ఎక్కువయ్యి ఆ శ్రమల నుండి తప్పించండి అంటారు. కానీ ఇక్కడేమో సైనికుడు వలె శ్రమలు. కానీ మనం ఏం అడుగుతామో చెప్పండి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? శ్రమ కలుగుట నాకు మేలాయను అని చెప్పమంటున్నాడు. నా శ్రమల యందు నేను బహుగా ఆనందిస్తున్నాను అని చెప్పమంటున్నాడు క్రైస్తవులుగా. ఇదే మనము కనపరచవలసిన విశ్వాసము. శ్రమలు వచ్చేస్తే బాబోయ్ ఏంటి అన్యుల కన్నా దారుణంగా తయారవుతాం మనం. అంటే శ్రమలు వచ్చినందుకు ఆ శ్రమల్లో దేవుడు పని చేయటం మానేస్తాడా? శ్రమలు దాటించడా? శ్రమల్లో నుండి మనకి విడుదల లేదా? ఇంకా ఎందుకంత దిగులు, ఎందుకంత భయము?
సేవకులు కూడా చెప్తూ ఉంటానండి, సంఘము నుండి వెళ్ళిపోతున్నారు, పోతే పోయారండి. దేవుడు కావాలంటే 100 రెట్లు మళ్ళీ సమకూర్చి సంఘములోకి తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గోధుమలను గురుగులను వేరు చేస్తున్నాడు. సంతోషించండి, గురుగులు పోయాయి, గోధుమలు మిగిలాయి. ఆ గోధుమలు మనం చక్కగా కాపాడుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు 72 మంది శిష్యుల్ని తయారు చేస్తే ఏం చేశారండి? చెప్పండి. అందరూ జంపు, 12 మంది మాత్రమే. అందుకనే పోయేవాళ్ళు. అమ్మ జాగ్రత్తగా వినండి. మళ్ళీ చదవండి అయ్యా ఆ వాక్యము. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఇదే మాట ప్రతి క్రైస్తవుడికి నేను చెప్తున్నాను. ఈరోజు మనమందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక సైనికుడుగా ఏర్పరచబడ్డాము ఆయన రాజ్యములో. ఒక పోరాటము. అపోస్తుడైన పౌలు ఏమన్నాడు? మంచి పోరాటము అన్నాడు. మంచి జీవితాన్ని నేను అనుభవించాను అనలే, సుఖవంతమైన జీవితముని నేను జీవించాను అనలే, మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము చెప్పాలి ఈ మాట. మనం ఈ లోకముని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు, ప్రభువా ఒక సైనికుడు వలె నేను పోరాడాను, నేను గెలిచి తిని. హల్లెలూయా. సైనికుడు భయపడ్డాడు అనుకోండమ్మా, యుద్ధాలు చేయగలుగుతాడా? సైనికుడు నిరాశ చెందాడు అనుకో, వాడు యుద్ధములో పాల్గొనగలుగుతాడా? సైనికుడు ఇంటి విషయములై చింతిస్తే వాడు సైన్యములో నిజాయితీగా యుద్ధములో పాల్గొనగలుగుతాడా? మరి మనం కూడా అదే చేస్తున్నాం కదండి. క్రీస్తు సైనికులుగా ఉంటూ లోకములో ఉన్న విషయాలన్నిటినీ ఆలోచించి మనం నిజమైన పోరాటాలు మర్చిపోతున్నాము. మనం పోరాడుతుంది రక్తమాంసములతో కాదు, అంధకారపు శక్తులతో. We wrestle not against flesh and blood, but against principalities, but against powers and against heavenly forces. ఆకాశ మండలములో ఉన్న దుష్ట సమూహములతో మనము పోరాడుచున్నాము. పోరాటమే. మనము నిలబడదాం అనుకుంటాము, వాడు పడేయాలనుకుంటాడు. మనము మన కుటుంబానికి సైనికుడుగా కావలి వలె కాయకపోతే యుద్ధములో మనము చెప్పండి, అరే చెప్పాలయ్యా, ఓడిపోతాం కదా. నువ్వు మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు? సైనికుడు నిద్రపోతే ఏమవుతుంది? ఏం చేస్తాడు? శత్రువు వచ్చి నాశనము చేస్తాడు, హత్య చేస్తాడు, ఇంకేం చేస్తాడు? దొంగలిస్తాడు. అదే జరుగుతుంది ఈరోజు మన గృహాల్లో. తండ్రులు చెప్తున్నాను, దయచేసి ఇంటికి భర్త యజమానుడు. నీ భార్యకి నీవే శిరస్సు, నీకు యేసుక్రీస్తు శిరస్సు. నీ భార్యని, నీ పిల్లల్ని కావలిగా కాయవలసిన బాధ్యత నీదే. కానీ ఏం చేస్తున్నాం? సోమరుల వలె పడుకుంటున్నాము, ప్రార్థన జీవితము లేకుండా. సైనికుడు పని చేయటము మానేసి దేని గురించి చింతిస్తున్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని వాడు ఆలోచిస్తూ ప్రార్థనలు మానేస్తున్నాడు. సమంజసమేనా ఇది? ఒక సైనికుడు సరిగ్గా పని చేయకపోతే నిజంగా నష్టమే కదండి. మీరే చెప్పాలి. చదవండి అయ్యా. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, సైనికుడు ఎవడైనా యుద్ధముకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకొను వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. హల్లెలూయా. నియమము ప్రకారము చాలా ఇంపార్టెంట్ వర్స్ అండి ఇది. దేవుడు కొన్ని నియమాలు ఏర్పరిచాడు.
కుటుంబానికి ఒక నియమము, సంఘానికి ఒక నియమము, సేవకునికి ఒక నియమం, అన్నిటికీ దేవుడు ఒక నియమము. దాని ప్రకారము మనము చెయ్యకపోతే మనకి జీవ కిరీటము ఉండదు అని వాక్యము సెలవిస్తున్నది. అందుకనే అన్నాను, నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒక అన్యుడుగా బ్రతకటం చాలా సులభము, ఒక క్రైస్తవుడిగా బ్రతకటము అసాధ్యము. అంత కష్టముతో కూడినది ఒక క్రైస్తవుడు బ్రతుకు. దినదినము పోరాటమే, అనుక్షణము పోరాటమే. ఒక్క క్షణము కూడా మనము దిక్కులు చూసినా కూడా మనం నష్టపోయే విధముగా దుష్టుడు మనల్ని వెంటాడుతున్నాడు. తల్లులు తండ్రులు ప్రార్థన పరంగా ఉండకపోతే గృహాల్లో మీరే చాలా నష్టపోతారంటున్నాడు దేవుడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. అర్థం కాలే. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏమిటి నాకు వినిపిలే. రేపటిని గూర్చి చింతించకుడి. అందరు దేని గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి? రేపటి గురించి. ఎందుకు? అరే ఎందుకబ్బా? రేపు మనం బ్రతుకుంటామో లేదో చెప్పండి. అందుకనే నేడు అనే ఈ దినము మనకు ఉంటుండగా మనము చేయవలసినవన్నీ నెరవేర్చుదాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువా, రేపు నేను ఈ బ్రతుకుని అనుభవించటానికి బ్రతుకుంటానో లేదు, కానీ ఈరోజు నాకు అవకాశం ఇచ్చావు తండ్రి. నన్ను సజీవ లెక్కలో పెట్టావు. నీ ప్రేమని పొందుకునే కృపని నాకు ఇచ్చావు. నీ మంచితనముని నేను పొందుకున్నాను. నీ రక్షణ భాగ్యములో నడిచే కృప నా జీవితంలో మరొక దినము నేను పొందుకున్నాను అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. రేపటి దినము గురించి చెప్పాలి. ఆలోచించమన్నాడు కానీ చింతించొద్దన్నాడు. చాలా తేడా ఉన్నదండి. హల్లెలూయా. రేపటి దినము దాని సంగతుల గురించి చింతించు. అంతే, చాలండి. ఎవరికైనా అనారోగ్యం ఉన్నదా? చేతులు ఎత్తండి. ఉన్నదా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లము? నాకుంది. ఎవరికైనా ఉన్నదా? చేతులు ఎత్తండి. మరి హెల్త్ ప్రాబ్లం ఉన్నది, ఆ విషయమై మీరు చింతిస్తున్నారా? నాకున్నది, నాకు హెల్త్ ప్రాబ్లం ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అమ్మా, కష్ట సమయములు ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, ఎవరికైనా ఉద్యోగం పోయి ఉండొచ్చు, ఎవరైనా వేధింపబడుతూ ఉండొచ్చు, ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, అనేక విషయంలో శ్రమలు పడుతూ ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, వాళ్ళు సంపాదన కానీ వాళ్ళ ఆస్తులు కానీ పోయి ఉండొచ్చు. ఈ విధంగా నానా విధాలుగా శ్రమలు పడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? జాగ్రత్తగా వినండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ వచనము నుండి 18వ వచనము. ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద క్రక్స్ ఆఫ్ ద 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు. కావున మేము అధైర్యపడము. నాకు వినిపియలే. కావున మేము అధైర్యపడము. అందరి మాట చెప్పండి గట్టిగా. గొడవలు పెట్టుకునేటప్పుడు నోరేమో గట్టిగా తెరుస్తారు. అందరు గట్టిగా చెప్పండి. కావున మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. బాహ్య పురుషుడు, అమ్మ అనారోగ్యంగా ఉన్నదా మీకు? బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ. అబ్బా ఏంటి?
కాదండి, చులకని థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, మీ శ్రమ ఎంతది? నాకు వినిపిలే. ఇప్పుడు సహజంగా మాకు సినిమా పరిశ్రమలో బాబు ఓవర్ యాక్టింగ్ చేయొద్దు అంటారనమాట. ఎంత చెప్పామో అంతే చేయండి. అందరూ ఓవర్ యాక్టింగే, మామూలు ఓవర్ యాక్టింగ్ కాదు. ఎంత శ్రమ ఉంటుందండి, లోకంలో ఉన్న కష్టాలంతా వాళ్ళ నెత్తి మీద ఉన్నట్టుగా ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? క్షణమాత్రముండు. గట్టిగా మళ్ళీ చదవండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఎలా, ఎంతసేపు ఉంటుందంట? క్షణమాత్రం అంట మీ శ్రమ దేవునికి తీసివేయటానికి. హల్లెలూయా. క్షణమాత్రమైన శ్రమను కూడా అనుభవించలేని క్రైస్తవులుగా ఉంటే ఎంత దౌర్భాగ్యం అండి. అందుకనే దేవుడు అన్నాడు, శ్రమ కలుగుట నాకు మేలాయను. అమ్మా, 13 సంవత్సరాలు యోసేఫు ఏమనుభవించాడు? ఏడ్చాడా? పెడబొబ్బులు పెట్టాడా? చిచ్చి ఏమిటి బ్రతుకని అన్నాడా? నన్ను చంపేస్తే బాగుంటుంది, నేను చచ్చిపోతే. చాలామంది నోట్లోకి వెళ్ళి మంచి మాటలు వస్తూ ఉంటాయి. కష్టాలు వచ్చేసరికి మామూలు. నేను ఎప్పుడు ప్రసంగాల్లో చెప్తానండి, సినిమా రంగంలో నేను గొప్ప నటులు చూశాను, క్రైస్తవుల్లో మహానటులను చూస్తున్నాను. దేవుడు మా అందరినీ దీవించును గాక. ఓవర్ యాక్టింగ్ 13 సంవత్సరాలు ఒక్క క్షణము కూడా గొనకకుండా, సనక్కుండా, దేవుణ్ణి దూషించకుండా 13 సంవత్సరాలు దేవుని వైపే చూసిన వాడిని దేవుడు క్షణములో ఆ చెరసాలలో నుండి, అంధకారపు బ్రతుకుల్లో నుండి మంత్రిగా దేవుడు నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్షణమాత్రము నీ శ్రమ 10 సంవత్సరాలు కావచ్చు, ఆ శ్రమ దేవునికి క్షణమాత్రము మాత్రమే పడుతుంది దాన్ని తీసివేయటానికి. అందుకనే అంటాను, క్రైస్తవులుగా, ప్రభువా ఆ క్షణము కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఆ క్షణం వచ్చేదాకా నా శ్రమలని నేను ఆనందముగా ఎంచుకుంటాను తండ్రి. ఎందుకో తెలుసా? ఆ శ్రమ నుండి నేను విడిపించబడినప్పుడు నీకు మహిమ కలుగుతుంది ప్రభువా. హల్లెలూయా. అంతేగాని శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకండి క్రైస్తవులుగా. నిరాశ నిస్పృహ చెందకండి. ధైర్యముగా ఉండండి, నిబ్బరము కలిగి ఉండండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మి నిలబడండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకే ఫిలిస్తీయుల ద్వారా 20 సంవత్సరాలు శోధన. దానికోసం ఒక వ్యక్తిని లేపాడు. ఎవరా వ్యక్తి? కాదండి, సంసోను. 20 సంవత్సరాలు విడుదల కోసం చూశారు. అప్పుడు ఒక వ్యక్తిని దేవుడు పంపించాడు, సంసోను. దేవుడు క్షణములో వారికి విడుదలని కలుగజేశాడు. హల్లెలూయా. అమ్మా వినిపిస్తుందా? వింటున్నారా? హల్లెలూయా. గర్భఫలము లేదని హన్నా ప్రార్థన చేసింది. భర్తని ఎన్నో మార్లు అడిగింది. భర్త ఏమన్నాడు తెలుసా? 10 కుమారుల కన్నా నేను శ్రేష్ఠుడిని కానా అన్నాడు. ఆ రెండో భార్య ఏమో మామూలుగా వేధించలేదు హన్నాని. అప్పుడు హన్నా ఏం చేసిందో తెలుసా? మందిరముకు వెళ్ళి ప్రార్థించింది. దేవుడు క్షణములో అన్ని సంవత్సరాలు అనుభవించిన శ్రమను, నిందలను, గొడ్రాలని నిందను క్షణములో దేవుడు మార్చేశాడు. అందుకనే నమ్మండి, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత వచ్చే క్షణము రాబోతుంది. నిరీక్షణను కోల్పోకండి క్రైస్తవులారా. బీ పేషెంట్, బీ సోబర్. నాకు చాలా ఇష్టం. దేవుడు అంటాడు, నువ్వు అవమానపడ్డావా, నీకు రెట్టింపు ఘనత వచ్చే క్షణము నేను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. అందుకనే అంటాను, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఎంతమందికి ఇప్పుడు శ్రమలు ఉన్నాయండి? ఎవ్వరు చేతులు ఎత్తారు చూడండి. ఉన్నాయా? చేతులు ఎత్తండి. ఎంతమందికి శ్రమలు ఉన్నాయి? చేతులు ఎత్తండి బాబోయ్, మీకు దండం పెడతా.
చేతులు ఎత్తండి, ఎంతమందికి శ్రమలు ఉన్నాయి? అంతకన్నా ఇప్పుడు పెద్ద అబద్ధాలు ఎవరు ఆడుతున్నాడు తెలుసా? సేవకులు. వాళ్ళు చేతులు ఎత్తటం లేదు. ఎత్తారా? ప్రైజ్ ద లార్డ్. ఏంటంట మన శ్రమ? దేవునికి దావీదుకి వచ్చిన కష్టాలు అంతో ఇంతో కాదు. దేవునికి క్షణము మాత్రమే పట్టింది దాన్ని తుడిచివేయటానికి. హల్లెలూయా. అందుకనే ధైర్యంగా ఉండండి. దావీదు కష్టాలు అనుభవించాడు, యోసేఫు కష్టాలు అనుభవించాడు, అబ్రహాము కష్టాలు అనుభవించాడు, యాకోబు కష్టాలు అనుభవించాడు. అందరూ లేఖనంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టాలు అనుభవించారు. కానీ ఒక్క క్షణంలో వారు కష్టాలన్నిటినీ దేవుడు, నేను చెప్తున్నాను ఈరోజు రాసి పెట్టుకోండి, మనం బ్రతికుంటుండగానే ఆ క్షణము రాబోతుంది. మనం దేవునికి మహిమ ఇవ్వబోతున్నాం మన బ్రతుకుల ద్వారా. హల్లెలూయా. త్వరలోనే దేవుడు కార్యం. నమ్మిన వారు మాత్రమే ఆమేన్ అనండి. థ్యాంక్ యూ. అదే అధ్యాయములోని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము 9వ వచనం. ఇది అయిపోయిందండి. 18వ వచనం వరకు అయిపోయిందా? అవ్వలేదు అనుకుంటా. చదువుదాం ఒకసారి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంతే. ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం ఒకసారి చదవండి. ఎటు పోయినను శ్రమ పడుచున్నను. ఒక్క నిమిషం అండి, ఒకసారి ఇలా చూడండి. ఏమిటంట? ఎటు పోయినను. బ్రదర్ నాకేం అర్థం కావటం లేదు బ్రదర్. నా లైఫ్ నాకే అర్థం కావటం లేదు బ్రదర్. ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను సక్సెస్ అవ్వటం లేదు బ్రదర్. అన్ని తలుపులు ముయ్యబడినట్టుగా అనిపిస్తున్నాయి బ్రదర్. నాకు సక్సెస్ లేదు బ్రదర్. నేను ఏది ప్రయత్నించినా కూడా నేను సక్సెస్ పొందుకోలేకపోతున్నాను బ్రదర్. నాకు ఎటు వెళ్ళినా నాకు శ్రమలు తప్పటము లేదు బ్రదర్ అని ఎప్పుడైనా ఎవరితోనైనా అన్నారా? మీరు అన్నారా? అయితే వినండి, దేవుడు ఏం చెప్తున్నాడు. ఎటు పోయినను శ్రమ పడుచున్నను, ఇరికింపబడిన వారము కాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు పోయినా శ్రమ పడుచున్నను, ఇరికింపబడిన వారము. అమ్మా, దేవుడు మిమ్మల్ని ఇరికించటానికి రక్షించలే. ఇరికింపబడిన వారిని విమోచించటానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఆ విమోచన దినం మనం బ్రతుకుండగానే చూస్తాము. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమలు పడుతున్నప్పుడు భయపడకండి. మొట్టమొదటి విజ్ఞప్తి నాకు, 2 చేతులు జోడించి, బై ద మర్సీస్ ఆఫ్ గాడ్ ఐ ప్లీడ్ విత్ యూ వెన్ యూ ఫేస్ ట్రయల్స్. ఎప్పుడైతే మీరు శోధనలు గుండి కానీ శ్రమలు అనుభవిస్తుంటే మీరు మొట్టమొదటిగా భయపడకుండా ధైర్యంగా నిలబడండి. ఎందుకో తెలుసా? మీరు ఇరికింపబడిన వారు కారు. దేవుడు ప్రతి పరిస్థితిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. సింహపు బోనులో నుండి దానియేలుని దేవుడు, చెప్పండి, షద్రక్ మెషక్ అబేద్నెగోల్ని ఎక్కడి నుండి విడిపించాడు? అగ్ని గుండెములో నుండి కూడా ఇరికింపబడకుండా దేవుడు వారిని కాపాడితే దేవుడు పక్షపాతి కాడు. మనుషుల ముఖమును లక్ష్య పెట్టే వాడు కాడు. అందరినీ సమానంగా ప్రేమించేవాడు గనుక త్వరలోనే మీరు ఇరికిపోయిన పరిస్థితిలో ఉన్నారా? మీకు విడుదల త్వరలోనే రాబోచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకాస్త ఓర్చుకోండి, ఇంకాస్త భరించండి. గొప్ప బహుమానము దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నిజంగా చెప్తున్నాను, అనుభవముతో చెప్తున్నాను. సినిమా పరిశ్రమకి నేను ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పెట్టానో ఎంత ఇరకాటములో పడిపోయానో తెలుసా? అడ్వాన్సులు ఇచ్చిన ప్రతి ప్రొడ్యూసరు, ప్రతి ఒక్కరు నా మీద పడి డబ్బులు మాకు వెనకకి తిరిగి ఇచ్చే, ఇప్పుడు నువ్వు సినిమాలు చేయటం లేదు. కోట్ల రూపాయలు. మీకు ఒక విషయం తెలుసా? తిరిగి ఇవ్వటానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఆస్తులు
అన్నిటినీ, నా వాహనాలు అన్నిటినీ నేను అమ్ముకున్నాను. చివరిగా నా చేతిలో చిల్లి గవ్వ లేకుండా నేను యేసుని ఏం చేశాను? వెంబడించాను. ఎంత ఇరకాటములో ఉన్న నన్ను ఈరోజు మళ్ళీ దేవుడు తలగా నియమించి పై చేయగా ఉంచాడు. అందుకనే అంటున్నాను, నా కష్టం వచ్చినప్పుడల్లా, నాకు బాధ కలిగినప్పుడల్లా, నాకు తెలుసమ్మా డబ్బులు లేకపోవటం ఏంటో బాధ. నేను అనుభవించాను. కోట్ల రూపాయలు చూసిన వాడిని 2-3 రోజులకి అసలు ఏం కాబోతుందో, ప్రభువా చేతిలో రూపాయి లేదు, నా భార్య నా బిడ్డల్ని నేను పోషించాలి ప్రభువా. ఒకటే చేశాను, ప్రభువా నేను ఎవ్వరి ముందు చెయ్యి చాచను, నేను ఎవ్వరిని ఏది అడగను. మోకరించాను, రాత్రంతా ప్రార్థన చేశాను. అమెరికా నుండి $500 పంపించాడు మరుసటి రోజు. చెప్తున్నానండి, నిన్ను ఏమాత్రము విడవడు, ఎన్నడూ ఎడబాయడు. భయపడలే, ఒక్క క్షణము కూడా ఆగకుండా అంత దేవుని మీద నేను మోపాను. ప్రభువా నువ్వు సమస్తము మోయగలిగిన వాడు, నా శ్రమలని తొలగించేవాడు నీవే, కాబట్టి నీ దగ్గరికే నేను చేరి ఉన్నాను. నాకు సహాయము నీ యొద్ద నుండే వస్తుంది తండ్రి, మరి ఏ ఒక్కరి నుండి రాదు అని అన్నాను. ఉదయమే దేవుడు నా దుఃఖముని నాట్యముగా మార్చాడు. హల్లెలూయా. అందుకని అంటానమ్మా, కాస్త ఓర్చుకుంటే ప్రతి ఇరుకాటములో నుండి దేవుడు విడిపిస్తాడు. రెండో మాట చూడండి, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ఎంత అద్భుతమైన మాట అండి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చి ఇరుక్కుపోయారు? నాకు వినిపిలే. ఎర్ర సముద్రము. ఎంత అపాయము కదండి వాళ్ళకి. ఇరిక్కిపోయారా లేదా? ఎటుపోయినా ఇప్పుడు వాళ్ళకి శ్రమే. ఇరిక్కిపోయారు ఎక్కడ? ఎర్ర సముద్రము దగ్గర. అపాయము. ఏమిటి అపాయము? ఫరో సైన్యము. అపాయములో ఉన్నను. దేవుడు ఉపాయము లేకుండా వాళ్ళని వదిలిపెట్టకుండా 2 పాయలని చేశాడు సముద్రాన్ని. అలాంటి దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తున్నాము. అందుకనే ఉపాయము దొరకటము లేదు, ఎటు చూసినా నాకు ఉపాయము దొరకటం లేదు అని మాత్రం అనకండి. అపాయములో ఉన్నను, కేవలము ఉపాయము లేని వారము కాము. హల్లెలూయా. ఇరికింపబడ్డారు ఎర్ర సముద్రము దగ్గర. అపాయము ముంచుకొస్తున్నది, కానీ దేవుడు వారికి ఒక ఉపాయము చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ చదవండి అమ్మా. తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము. తరమబడ్డారా ఇశ్రాయేలు ప్రజలందరూ? దిక్కులేని వారుగా విడిచిపెట్టాడా దేవుడు? మిమ్మల్ని ఎవరు తరుముతున్నారో నాకు తెలియదు, మిమ్మల్ని ఎవరు శోధిస్తున్నారో, ఎవరు మిమ్మల్ని వేధిస్తున్నారో, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని తరుముతున్నారో తెలియదు, కానీ దేవుడు అంటున్నారు, మీరు దిక్కులేని వారు కారు, మీరు నా వారు అంటున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాలు చాలయ్యా నేను దేవుణ్ణి నమ్ముకొని చక్కగా సంతోషంగా, ఎన్ని కష్టాలు నష్టాలు శ్రమలు శోధనలు ఉన్నా చక్కగా నిద్రపోవటానికి. ఏ విషయము చింతించకుండా, అధైర్యపడకుండా, నిబ్బరముగా నేను ధైర్యంగా ఉండి చక్కగా నిద్రపోతాను. మా భార్య కొన్నిసార్లు అనుకుంటుంది, ఏముండి మీకు అసలు భయం అనేది లేదా అంటే, నా దేవుడు ఉంటుండగా నాకు భయపడవలసిన అవసరము లేదు. హల్లెలూయా. ఒకవేళ నా దేవుడు ఏ మనుష్యుడి చేతిలో నేను ఓటమి పాలైనా, లేకపోతే అపవాది చేతిలో ఓడిపోయినా, అప్పుడు నేను భయపడతాను. ప్రకృతి చక్రముని నడిపించే దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఒక విషయం తెలుసండి, నువ్వు ప్రార్థిస్తే దేవుడు ప్రకృతి చక్రాన్ని కూడా నీ కోసం ఆపుతాడంట. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. మరి ఇంకా ఎందుకండి క్రైస్తవులుగా ఈ దిగులు మొక్కల్లో? ఎందుకు ఈ చింత?
ఎందుకు ఈ భయము? ఒకరోజు ఒక సేవకుడు, మేము సేవకులు సదస్సు పెట్టి 400 సేవకులు మేము పిలిచి నేను చెప్పాను, నా మనసులో ఉన్న నా భారం పంచుకున్నాను. నేను కనీసం 1000 మంది సేవకులకి అండగా నిలబడాలి, నెలకి రేషన్ ఇవ్వాలి, వాళ్ళకి కనీసము వాళ్ళ సంఘముని ఆదుకోవటానికి మనిషికి ఒక 5,000 రూపాయలు ఇవ్వాలి. ఒక పాస్టర్ గారేమో లెక్కలు వేసాడండి. పాస్టర్ గారు ఎటు చూసినా కూడా మీకు 50 నుండి 60 లక్షలు అన్నాడు. ఇది సాధ్యమేనా అన్నాడు. సేవకుడుగా నువ్వు అడుగుతున్నావు అంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది అన్నాను. సంఖ్యాకాండంకు వెళ్ళమని చెప్పాను. అప్పుడు దేవుడు ఈ ప్రజలకి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజులు మాంసము నేను పెడతాను అంటే మోషే ఎక్కడి నుంచి తీసుకురావాలి? చేపలన్నిటినీ తోడినా, మా దగ్గరున్న పశువులన్నీ ఇచ్చినా వీళ్ళకి సరిపోతే 25 లక్షల మందికి నేను తిండి ఎక్కడ పెడతానని ఆ సేవకుడిలాగే మోషేలాగే ఆ సేవకుడు. అప్పుడు దేవుడేమన్నాడో తెలుసా? నా మాట నెరవేర్చబడుతుందో లేదో రేపు నువ్వు చూస్తావన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఎవరమండి? 25 లక్షలు కాదు, ఈ భూమిని మొత్తము పోషిస్తున్నాడు నా తండ్రి. హల్లెలూయా. ఎవరిదండి ఈ భూమి? ఈ భూమి పంటలు ఇస్తుందంటే ఎవరి వల్ల ఇస్తుంది? అది తినగలుగుతున్నామంటే ఎవరి వల్ల? మరి దేవుడు ఇవ్వలేనట్టు మొకాలు పెట్టి ఏడుస్తాం మనం. భయము 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 ప్రతి ఒక్కరు హృదయంలో చింత, భీతి, కలవరి పడటము. ఇది క్రైస్తవులుగా మనము చేయవలసింది కాదండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, మళ్ళీ ఆ వాక్యం చదవండి అయ్యా. శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. హల్లెలూయా. నాకు వినిపిలే గట్టిగా. దేనికి హల్లెలూయా చెప్పాలి? పడద్రోయబడినను నశించువారము. అమ్మా, మనము పడిపోయినప్పుడు ఏడిచేవాళ్ళు చెప్పండి, నాకు వినిపిలే ఉన్నారా? మన సొంత వాళ్ళే ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతుడు 7 మార్లు పడినా వాడు తిరిగి, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పడిపోయినా నువ్వు నాశనం అవ్వవు అంటున్నాడు దేవుడు. ఎవరైనా నిన్ను పడద్రోసినా కూడా నువ్వు నశించే విధంగా దేవుడు నిన్ను లేవనెత్తకుండా ఉండడంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను పడిపోయా ఒకప్పుడు. ఎంతగా పడిపోయానంటే దేవుని వైపు ముఖము ఎత్తి ప్రార్థించాలని ఆ సుంకరి వలె నాకు కూడా భయం వేసింది. అంతగా నా దృష్టిలో నేను పడిపోయాను, ప్రజల దృష్టిలో నేను పడిపోయాను, దేవుని దృష్టిలో ఇంకా పడిపోయాను. అయినా పడిపోయిన నన్ను ఆయన తిరిగి లేవనెత్తి ఆయన ప్రక్కన మళ్ళా నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పడద్రోయబడినను నశించువారము కాము. అయిపోయింది అయ్య గారు, అయిపోయిందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యెషయా గ్రంథానికి వెళ్ళండి. 54వ అధ్యాయము 17వ వచనం ముగిస్తా. జనులు గుంపుగూడినను వారు నా వలన కూడరు. ఐజాయా 54:17. 17. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నాకు వినిపియలే, గట్టిగా చెప్పాలి. ఎలా చెప్పారో తెలుసండి? మళ్ళీ చెప్పండి. మరి ఎందుకండి భయపడతారు?
ఎందుకండి చింతిస్తారు? ఎందుకయ్యా దిగులు పడతారు? నీకు వ్యతిరేకముగా రూపింపబడిన అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు వ్యతిరేకముగా ఏ శక్తి కూడా నిలవకుండా నేనే నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము క్లోజింగ్. యా, అందుకు నా కృప నీకు చాలును. ఏది ఒకసారి గట్టిగా అందరూ గట్టిగా చెప్పండి అబ్బా, నాకు వినిపిలే. ఇంకా ఏదైనా అడగండి, మీ సంగతి చెప్తా. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు చెప్పండి? ఇంకేం కావాలంటున్నాడండి? ఇంకేం కావాలి? ఆయన కృప. చెప్పండి. ఏడ్చినట్టు చెప్పారు అందరూ. ఆయన కృప. ఒక పాట మీకు తెలుసా? నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. అందరూ పాడండి గట్టిగా. అది తప్ప అన్నిటినీ ఊహిస్తారు మీరు. నిజంగా ఆయన కృపే లేకపోతే ఒక్క క్షణము కూడా మనం బ్రతకలేమండి. ఒక్క క్షణము కూడా అనుభవించేది మనం అనుభవించలేమండి. ఆయన కృపే లేకపోతే ఈరోజు మనకి శ్వాస, ఈరోజు ఆయన సంఘములో ఈ విధంగా కూర్చునే భాగ్యము కూడా ఉండేది కాదండి. ఈ దినమంతా ఆయన మేలులు పొందుకోవటానికి ఆయన కృపే సరిపోయింది మనకి. హల్లెలూయా. చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. మళ్ళీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. జాగ్రత్తగా వినండి ఈ మాట. నా వల్ల కాదు. ఏమిటి? ఇంకా నా వల్ల. ఎంతమంది చెప్పారు ఈ మాట? చెప్పండి. అరే ప్లీజ్, ఇదిగో 30 years ఇండస్ట్రీ, నా ముందు యాక్టింగ్ చేయకండి, మీకు దండం పెడతా. నా వల్ల కాదు. ఆడవాళ్ళు, ఎక్కువ ఆడవాళ్ళు అంటారు నా వల్ల. అమ్మా మళ్ళీ ఆ వాక్యం చదవండి అయ్యగారు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. హల్లెలూయా. మనము ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో అప్పుడే ఆయన శక్తి పరిపూర్ణమవుచున్నదంట మనలో. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, నీవు చెయ్యగలుగుతావో చెయ్యలేవో అని దేవుడు చూడటం లేదు. నువ్వు చెయ్యలేని స్థితిలో ఉన్న నీ చేత చేయించగలిగే దేవుడు నీ దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నా బలహీనతలో నేను ఇంకా ఎక్కువగా సంతోషిస్తాను. ఎప్పుడైతే నేను చెయ్యలేకపోతున్నానో చేయించగలిగే దేవుడు నా పక్షం ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా నాకు ఈ సేవ అవ్వటము లేదు, నా వల్ల కాదు ఈ సంఘము నడిపించటము, ప్రభువా నాకు శక్తి సరిపోవటము లేదు, అప్పుడే సంతోషించండి. హల్లెలూయా. చదవండి అయ్యగారు. దాని తర్వాత ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడును. మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు అందరు ఏమనుకున్నారో తెలుసా? వీడు పని, చెప్పండి గట్టిగా చెప్పండి,
ఇన్నేసి మాటలు మాట్లాడాడే, ఇప్పుడు ఏమైంది చూడండి, అంత బలహీనంగా ఉన్నాడో, సిలువ మీద ఎట్టా వేలాడుతున్నాడో అని హేళన చేసి ఆయన బలహీనతలను చూసి అందరూ నవ్వారు. కానీ తెలియటం లేదు వాళ్ళకి ఏంటంటే ఆ బలహీనతలోనే తండ్రి శక్తి క్రీస్తులో పరిపూర్ణమయ్యింది. మరణములో నుండి సజీవంగా తిరిగి దేవుడు మరలా లేవనెత్తాడు. హల్లెలూయా. అయిపోయింది అనుకున్నాడు, ఈయన బలమంతా అయిపోయింది అనుకున్నాడు. పిచ్చి ముఖము, పిచ్చి వాళ్ళంతా. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏమిటంటే ఎప్పుడైతే క్రీస్తు ఆ సిలువ మీద బలహీనంగా కనిపించాడో అప్పుడే పరలోకములో ఉన్న తండ్రి శక్తి సంపూర్ణమయ్యి తిరిగి మృతుల్లో నుండి లేవనెత్తింది. హల్లెలూయా. అందుకనే అంటానమ్మా, నెవర్ ఎవర్ డౌట్ గాడ్ ఇన్ యువర్ వీక్నెస్. నీ బలహీనతలందు దేవుణ్ణి సందేహించకండి. నీ బలహీనతల్లోనే దేవుడు ఒక అద్భుతమైన, బలమైన, ఊహించలేని, నీవు గ్రహించలేని ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరుచుకున్నాను. ఇప్పుడు మీకు అర్థమైంది ఏమిటండి ఈ ఉపమానం ద్వారా, ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా? ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది చెప్పండి? చెప్పండి అబ్బా, ఏమర్థమైంది? చెప్పండి అమ్మా. భయపడొద్దు. ఇంకా ఇవన్నీ ఇంటికి వెళ్ళాక చెప్పుకోండి. గడప దాటిన తర్వాత మళ్ళీ ఏమవుతుందో నాకు తెలుసు. మనం చాలా గొప్పవాళ్ళం. పాస్టర్ గారు, ఐ ప్రే దట్ గాడ్ విల్ గివ్ యూ ఇనఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ఆల్ యువర్ వీక్నెస్. లోకం ఒకవైపు, మీరు ఒకవైపు ఉన్నా కూడా గెలిచేది మీరే. ఎందుకో తెలుసా? దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవరు? ఈ మినిస్ట్రీని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరు ఏమనుకున్నా కూడా, ఎవరేమి తలంచినా, ఎవరు ఎలాంటి వ్యతిరేకత చూపించినా దేవుడు దీనిని నిలబెట్టుకుంటాడు. నువ్వు బలహీనంగా ఉన్నా కూడా దేవుడు ఈ బలహీనత యందు మహిమ పొందుకుంటాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. థ్యాంక్ యూ. ఈ గొప్ప అవకాశము దేవుడు ద్వారా, మరి దేవుడు నాకు కలుగజేసినందుకు, ఒక సేవకుడు ద్వారా మీ అందరూ ఈ విధంగా నేను కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. బ్రదర్ అనిల్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. పాస్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరు మళ్ళా మమ్మల్ని కలవటానికి వచ్చినందుకు సంతోషిస్తున్నాము. ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా పాస్టర్ గారి ఫోన్ నంబర్ కలపకండి, నా ఫోన్ నంబర్ కోసం వెతక్కండి. 23:3 కలపండి. ఏమిటది? కాదండి, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎవ్వరు ఫోన్ నంబర్లు అవసరం లేదు. డైరెక్ట్ కనెక్షన్ క్రీస్తు ద్వారా తండ్రికి దేవుడే ఇచ్చేశాడు. మొరపెట్టండి, ఉత్తరం ఇస్తాడు దేవుడు. ఈరోజే, ఈ క్షణమే రండి, మనం అందరం ప్రార్థించుకుందాము. కెన్ యూ ప్లీజ్ కమ్? చెప్పండి. నా సాక్ష్యం ఏముందయ్యా? పాపిని దేవుడు కృప ద్వారా రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నకు ఒకసారి బిగ్గరగా అందరం చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. బిగ్గరగా, గట్టిగా గట్టిగా. అద్భుతమైన దైవ వర్తమానం అందించిన అన్నకి దేవునికి హృదయపూర్వక వందనాలు. వారిలో నేను అభిమానించే సంగతులు చాలా ఉన్నాయి. ఆ వాక్యము ఫ్లేవర్ వెళ్ళకముందే చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు రెవరెండ్ అనిల్ కిరణ్ గారు ప్రార్థన చేసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. కృపాభరితుడా, ప్రేమమయుడా, దయగల మా పరిశుద్ధ తండ్రి, నీ మహోన్నత ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ లోక వైభవము, ఆయాసము, దుఃఖమే ఇది త్వరగా గతించును, మేము ఎగిరిపోదాము. అయినను ప్రభా, నిన్ను నమ్మినటువంటి బిడ్డలను బలవంతులుగా చేసే దేవుడవు. మా శ్రమల్లో, మా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మమ్మల్ని పరామర్శించి శ్రమలన్నింటిలో కూడా నా తండ్రి మాకు నిరీక్షణ కలిగజేసేటువంటి వాడువు. ఈ రాత్రి వేళనైనా నీ దాసుడిని నిలబెట్టుకొని అనేకమైనటువంటి విషయములు నీ యొక్క సత్యవాక్కులోంచి మాకు మరలా జ్ఞాపకం చేసి, ఎంతమంది బిడ్డలు ఎలాంటి నిరుత్సాహ స్థితిలో ఈ రాత్రి వేళ ఇక్కడికి వచ్చారు,
ఎలాంటి వ్యక్తిగత పోరాటాలు, శ్రమలతో వచ్చారు, వారందరినీ కూడా నీవు ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, క్షణమాత్రముండు ఈ చులకనైనటువంటి శ్రమను మేము లక్ష్య పెట్టక, మా కొరకు పరలోకమందు నా తండ్రి నీవు సిద్ధపరిచినటువంటి ఆ మహిమ గల జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోక పోరాటాలను మేము జయించటకు కావాల్సిన ఆత్మశక్తిని మాకు దయచేయండి. కేవలం వాక్యము వినువారమై నా తండ్రి మేము జీవించినట్లయితే అది నిష్ప్రయోజనము గనుక నా తండ్రి దాని ప్రకారము జీవించినట్లు మాలో ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మశక్తి చేత నింపమని ప్రార్థన చేస్తూ, చక్కని వర్తమానం చేత అందరినీ బలపరిచినటువంటి నీ దాసుని మరొక వారిని జ్ఞాపకం చేసుకొని, ఇంకను నా ప్రభు బలమైనటువంటి ఆత్మతో నా అతని మీరు నింపుదల చేసి అనేక ప్రాంతాలలో బలమైనటువంటి నీ వాక్యం విత్తుటకును, అనేకుల్ని ఉజ్జీవింప చేయటకును, నీ రాజ్యమును నిర్మించుటకును కావలసినటువంటి కృపను సమృద్ధిగా అనుగ్రహించమని, పరిచర్య విషయంలోనైనా మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ, సమస్తంలో నీకే మహిమ చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమందు ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి.